నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. కొడితే కుంభస్థానాన్నే కొట్టాలంటారు. ఈ సామెతను తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు పక్కాగా అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఏకంగా ఎదుటి పార్టీ అధిష్టానం ప్రాతినిధ్యం వహించే సీట్పైనే గురిపెడుతున్నాయి. ఈ విధానం దేనికోసం? విపక్ష నాయకత్వం ఒకే నియోజకవర్గానికి పరిమితమయ్యేలా కట్టడి చేయడానికా? విపక్షాన్ని మానసికంగా కూనగదీయడమా? అసలు ఈ ధోరణికి కారణమేంటి? ఇవాల్టి బర్నింగ్ పాయింట్లో చూద్దాం. ఏపీలో ప్రతిపక్ష నాయకుని సీట్పై అధికార పక్షం ఫోకస్ పెట్టింది. చంద్రబాబు జీవిత కాలంలో చేయని పనిని ఒక్క దెబ్బతో చేశామని చెబుతున్నారు సీఎం జగన్. జగన్ ఆరోపించినట్లు కుప్పానికి టీడీపీ అధినేత ఏమీ చేయలేదా? వైసీపీకి కుప్పంలో కూలి గిట్టుబాటు అవుతుందా? ఇంతకీ జగన్ వ్యూహం ఏంటి? ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ ఉంటాయి. ఇరుపక్షాలకు బాధ్యత ఉంటుంది. ప్రజా సమస్యలను పరిష్కరించడం, మంచి పాలన అందించడం అధికార పక్షం బాధ్యత అయితే, అధికార పక్షం తప్పులను ఎత్తి చూపడం, నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇవ్వడం ప్రతిపక్షం బాధ్యత. కానీ కొంతకాలంగా అధికారంలో ఉన్న పార్టీ ఏదైనప్పటికీ ప్రధానంగా ప్రతిపక్ష నాయకుని సీటుపైనే గురిపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు ఏపీలోనూ అదే విధానం జరుగుతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంతకాలంగా టీడీపీ అధినేత సొంత నియోజకవర్గం కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తాజాగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణమ్మను కుప్పానికి తీసుకొచ్చిన జగన్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు 35 ఏళ్లలో చేయని పనిని తాను ఏడాదిన్నరలో చేసినట్టు చెప్పుకొచ్చారు. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు అనంటే, కుప్పానికే నీరు తీసుకుని రాలేదు అనంటే, కుప్పానికే ప్రయోజనం ఈ నాయకుడి వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు జరిగాయో మీ అందరికీ కూడా తెలుసు. దాన్ని నీరు పారే కాలువగా కాకుండా తన జేబులో నిధులు పారే కాలువగా మార్చుకున్న పరిస్థితులే మనందరికీ కూడా కనిపిస్తాయి. కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి తీసుకొచ్చిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పానికి తాను చేసిన పనులను వివరించడమే కాదు, చంద్రబాబు ఏమీ చేయలేదని నిందించారు. హంద్రీ నీవా సుజల స్రవంతిలో భాగంగా సుమారు 560 కోట్ల రూపాయలతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి కావడంతో చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కుప్పం పరిధిలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా సుమారు 6,300 ఎకరాల ఆయకట్టుకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలనేది లక్ష్యం. అంతేకాకుండా కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని మరో 4 లక్షలకు పైగా మందికి తాగునీరు అందిస్తారు. కొండలు, గుట్టలు దాటుకొని ఏకంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ నివా సుజల స్రవంతిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఏకంగా 540 మీటర్ల ఎత్తు అంటే 1600 అడుగుల ఎత్తు పైకెక్కి కృష్ణమ్మ కుప్పంలోకి బిరబిరా వచ్చింది. సరిగ్గా ఇదే విషయాన్ని ప్రస్తావించిన సీఎం జగన్, కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తానని 2022 సెప్టెంబర్ 23న ఇచ్చిన మాట
మాటను నిలబెట్టుకున్నట్టు గుర్తు చేశారు. కుప్పానికి కృష్ణా జలాలను తీసుకురావడమే కాకుండా ఇక్కడ మరో 2 ప్రాజెక్టుల పనులకు కూడా శ్రీకారం చుట్టేలా పరిపాలనా అనుమతులిచ్చామని తెలిపారు. గుడిపల్లి మండలంలోని యామగానిపల్లె వద్ద ఒక రిజర్వాయర్ ను, శాంతిపురం మండలం మాదనపల్లి వద్ద మరో రిజర్వాయర్ ను 535 కోట్ల రూపాయలతో నిర్మించడం ద్వారా అదనంగా మరో 5,000 ఎకరాలకు తాగునీరు, సాగునీరు అందిస్తామన్నారు. పాలారు ప్రాజెక్టుకు సంబంధించి 215 కోట్ల రూపాయలతో 0.6 టీఎంసీ కెపాసిటీ కలిగిన రిజర్వాయర్ నిర్మించేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు 2015లో జలవనరుల శాఖ పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తే నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనుల అంచనాలను అమాంతం 561 కోట్ల రూపాయలకు పెంచి తన పార్టీ వారికి బినామీలకు అప్పజెప్పారని విమర్శించారు. నీళ్లు పారే కాలువగా కాకుండా తన జేబులో నిధులు పారించే కాలువగా టీడీపీ అధినేత మార్చుకున్నారని ఆరోపించారు. తన నియోజకవర్గ ప్రజలనే దోచుకుని కనీసం దాహార్తి తీర్చని నాయకుడిని ఇంతకాలం భరించిన కుప్పం ప్రజల సహనానికి, మంచితనానికి జోహార్లు చెప్తున్నానంటూ 2 చేతులు జోడించి నమస్కరించారు. 35 ఏళ్లు ఎమ్మెల్యేగా 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు వల్ల కుప్పానికి మంచి జరిగిందా, లేక కేవలం 57 నెలల వ్యవధిలో తన వల్ల మేలు జరిగిందా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని కోరారు. కనీసం సొంత నియోజకవర్గానికి మేలు చేయని రాజకీయ నాయకుడు ఇక రాష్ట్రానికి ఏం ఒరగబెడతారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. తన ప్రసంగంలో సీఎం జగన్ మిగతా పనుల గురించి వివరిస్తూ కుప్పానికి మున్సిపాలిటీగా మార్చింది ఎవరు, కుప్పానికి రెవెన్యూ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరో గుర్తించాలన్నారు. చంద్రబాబుకు తన మీద కోపం వచ్చినప్పుడల్లా పులివెందులను, కడపను తిడతారని, చివరకు రాయలసీమను కూడా తిడుతూ ఉంటారని ఆరోపించారు. కానీ తాను మాత్రం ఏనాడు ఇక్కడి ప్రజల్ని కానీ, కుప్పం నియోజకవర్గాన్ని కానీ ఒక్క మాట కూడా అనలేదని, పులివెందుల, కుప్పం, అమరావతి, ఇచ్చాపురం ఏ ప్రాంతమైనా సరే పేదలను పేదలుగానే చూశామని చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో 93.29% కుటుంబాలకు నవరత్నాల పథకాల ద్వారా లబ్ధి చేకూర్చినట్లు చెప్పిన సీఎం జగన్ కుల, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. తాను చేసిన మంచి పనులు, చంద్రబాబు చేయని పనులు చెప్పిన తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్ కుప్పంలో చంద్రబాబుకు ఓటేసిన పేదలందరికీ ఓ మాట చెప్తున్నానంటూ అసలు విషయం బయట పెట్టారు. కుప్పం ప్రజలందరూ తన వాళ్లేనని భావిస్తూ మంచి చేశానని, బలహీన వర్గాలకు చెందిన భరత్ ను ఎమ్మెల్సీగా చేసి కుప్పానికి 5 ఏళ్లలో మంచి చేశామని చెప్పిన సీఎం భరత్ ను కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే తన కేబినెట్ లో మంత్రిగా స్థానం ఇస్తానని, గుండెల్లో పెట్టుకుంటానని, తన ద్వారా కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందిస్తామని మాట ఇచ్చారు. అయితే సీఎం జగన్ ప్రసంగం పట్ల టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడారని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం హాంద్రీనీవాను 672 కిలోమీటర్లకు తీసుకొచ్చానంటున్న సీఎం జగన్ కొండలు, గుట్టలు దాటించి 630 కిలోమీటర్లు హంద్రీనీవాను గతంలోనే చంద్రబాబు నాయుడు తెచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు. జగన్ అధికారంలోకి రాకముందే చంద్రబాబు కాలువలు పూర్తి చేసి నీళ్లు పారించారని, అప్పట్లో ఆదినేపల్లి వద్ద నీటిని తెచ్చే ప్రయత్నం చేస్తుంటే అప్పటి కుప్పం వైసీపీ ఇన్ఛార్జ్ చంద్రమౌళి కేసులు వేసి స్టే తెచ్చారని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గుర్తు చేశారు. ఆదినేపల్లి నుంచి కుప్పానికి 30 కిలోమీటర్ల దూరం తీసుకురావడానికి ఇప్పటి సీఎం జగన్ కు 5 సంవత్సరాలు పట్టిందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కాలువ గురించి తెలిసిన కుప్పం, పలమనేరు నియోజకవర్గ ప్రజలు సీఎం జగన్ కు పిచ్చి పట్టిందని అనుకుంటారని, ఇంతకాలం 30 కిలోమీటర్లు నీరు తీసుకురాలేని నాయకుడు పడమటి ప్రాంతాలకు ఏం చేశారో ఇట్టే అర్థమవుతుందన్నారు. ప్రజలకు అన్నీ తెలుసనే సంగతి విస్మరించరాదని ఆయన సీఎం జగన్ కు సూచించారు. పోలవరం ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేసి కుప్పానికి నీటిని ఇస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఏపీలో
వైసీపీ ప్రస్తుతం అనుసరిస్తోన్న వ్యూహం వాస్తవానికి ఆ పార్టీతోనే మొదలైంది కాదు. గతంలో చాలా పార్టీలు ఇదే విధానాన్ని అమలు చేశాయి. అయితే గతంలో జరిగిన ఇతర ఘటనలేంటి? అలాంటి ఘటనల్లో ఎవరి వ్యూహమైనా ఫలించిందా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వై నాట్ కుప్పం అనడానికి అనేక కారణాలున్నాయి. చంద్రబాబు నాయుడు పులివెందుల నియోజకవర్గానికి నీళ్లిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుప్పానికి నీళ్లిచ్చారు. చంద్రబాబు దాదాపు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ సొంత నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వలేకపోయారు. సొంత నియోజకవర్గానికి ఏమైనా చేస్తే ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నుంచి విమర్శలు వస్తాయని భావించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఏపీకి మూడోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు కొత్త రాష్ట్రాన్ని డెవలప్ చేయాలన్న లక్ష్యంతో పనిచేశారు. కరువు జిల్లా అయిన అనంతపురానికి కృష్ణా జలాలను తరలించారు. రాయలసీమకు మొట్టమొదటిసారిగా నీళ్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్దని, గండికోట రిజర్వాయర్, తెలుగు గంగను తవ్వించింది కూడా ఎన్టీ రామారావేనని అప్పట్లో గుర్తు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు అక్కడి నుంచి అసలు విషయానికొచ్చారు. విపక్ష వైసీపీ టార్గెట్ గా సాగిన టీడీపీ అధినేత ప్రసంగంలో గండికోట ద్వారా పులివెందులకు నీళ్లిచ్చిన ఘనత తమదేనని తాను సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు తరచూ గుర్తు చేసేవారు. టీడీపీ హయాంలో పట్టిసీమ ద్వారా 120 టీఎంసీల నీటిని సీమకు మళ్లించినట్టు చెప్పే చంద్రబాబు 2019 ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. జగన్ వై నాట్ కుప్పం అంటోంటే పులివెందులకు న్యాయం చేసింది, నీళ్లు ఇచ్చింది తామేనంటూ చంద్రబాబు నాయుడు బల్లగుద్ది చెబుతున్నారు. టీడీపీ అధినేత పులివెందుల టార్గెట్ గా ముందుగా ఈ విధానం మొదలుపెట్టారనే దానికి కొనసాగింపుగా ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రతిపక్ష నాయకుని సీట్ లక్ష్యంగా రాజకీయాలు చేయగా, రెండో దఫా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రస్తుతం అదే పంతా కొనసాగించడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విధానం కేవలం ఏపీ రాజకీయాలకు మాత్రమే పరిమితం కాలేదు. తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితులు జరిగిన సందర్భాలున్నాయి. 2009, 2014 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన రేవంత్ రెడ్డిని సొంత నియోజకవర్గం కొడంగల్లో కట్టడి చేయాలని అప్పటి బీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించింది. అప్పటి వరకు టీడీపీ తెలంగాణ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగిన రేవంత్ రెడ్డికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో ఉన్న సాన్నిహిత్యంతో అదే పార్టీలో కొనసాగారు. కానీ తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ టీడీపీని మింగుతూ వచ్చింది. చాలా మంది తెలంగాణ టీడీపీ నాయకులు పార్టీని వదిలి బీఆర్ఎస్ లో చేరారు. బంగారు తెలంగాణ కోసం పార్టీలో కలుస్తున్నట్లు అప్పట్లో కలరింగ్ ఇచ్చారు. అయితే బీఆర్ఎస్ నాయకత్వంతో పొసగని రేవంత్ రెడ్డి ప్రత్యామ్నాయంగా అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నాయకత్వం మాత్రం రేవంత్ రెడ్డి ఓటమే లక్ష్యంగా కొడంగల్ నియోజకవర్గంలో పావులు కదిపింది. చివరకు 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అయితే అనంతరం 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన మల్కాజ్గిరి స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. అనంతరం అదే విధంగా పార్టీ హైకమాండ్ ఆయనకు తెలంగాణ పీసీసీ పగ్గాలు కూడా అప్పగించింది. దీంతో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకత్వం లక్ష్యంగా అప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టారు. 2023లో జరిగిన ఎన్నికల్లో కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీకి దిగారు. అయితే కామారెడ్డి బరిలో అనూహ్యంగా 2 నాయకులను కాదని ఓటర్లు బీజేపీ అభ్యర్థికి పట్టం కట్టారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే ముందు దశాబ్ద కాలానికి పైగా ఉద్యమం నడిపిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత విపక్షం ఉండకూడదనే భావనతోనే ఇతర పార్టీల వారిని తమ పార్టీలోకి చేర్చుకున్నారన్న విమర్శను ఎదుర్కొన్నారు.
తమ పార్టీలోకి రాని రేవంత్ రెడ్డి లాంటి వారిని కొడంగల్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యేలా కార్యాచరణ అమలు చేశారు. అంతేకాదు ఉద్యమకాలం నుంచి తన వెన్నంటి ఉన్న పార్టీలోనూ ప్రభుత్వంలోనూ సహచరుడైన ఈటెల రాజేందర్ విషయంలోనూ ఇలాగే కొనసాగింది. చివరకు హుజురాబాద్ ఉప ఎన్నికకు దారి తీయడంతో తనకు నచ్చని కారణంగా ఒక్క నాయకుణ్ణి ఓడించేందుకు అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా మొత్తం యంత్రాంగాన్ని హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మోహరించి అబాసుపాలయ్యారు. దీనికి ప్రతీకారంగా అన్నట్లు ఈటెల రాజేందర్ ఇటీవలి ఎన్నికల్లో గజ్వేల్ నుంచి కేసీఆర్ పై పోటీ చేసినప్పటికీ ఫలితం రాబట్టలేకపోయారు. రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు ఇలా ఉండగా, రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయన ఎప్పుడూ బీఆర్ఎస్ నాయకత్వాన్ని రాజకీయంగా సమాధి చేసే దిశగానే చర్యలు తీసుకున్నారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన మిత్రపక్షాలే కత్తులు దూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూపీఏ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఫలితం కరీంనగర్ ఉప ఎన్నిక. వాస్తవానికి ఆ రోజుల్లో పార్టీలోనూ ప్రభుత్వంలోనూ నాటి సీఎం వైఎస్ఆర్కు ఎదురులేదు. కానీ కరీంనగర్ ఉప ఎన్నికలో ఏం జరిగింది? భావజాలం కలిగిన శక్తులన్నీ ఏకమయ్యాయి. కేసీఆర్ బంపర్ మెజారిటీతో గెలిచి వైఎస్ఆర్కు సవాల్ విసిరారు. విపక్ష నాయకత్వాలపై నేరుగా రాజకీయ యుద్ధం ప్రకటించడం రెండు తెలుగు రాష్ట్రాల్లో గడిచిన కొంతకాలంగా చూస్తున్నాం. అయితే ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. పశ్చిమ బెంగాల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని ఓడించడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదిపింది. ఆమె పార్టీలోని నాయకుణ్ణే మమతపై పోటీకి పెట్టడం ద్వారా ఆ ఎన్నికల్లో తాననుకున్న టార్గెట్ సాధించింది. మమత ఓటమి చెందారు. కానీ వాస్తవానికి ఆ ఎన్నికల్లో మమత సారథ్యంలోని పార్టీ టీఎంసీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ సీట్లలో గెలిచి పశ్చిమ బెంగాల్లో అధికారంలోకొచ్చింది. ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ మమతను సీఎం కాకుండా బీజేపీ నిలువరించలేకపోయింది. మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు మమత. అధికారంలోకొచ్చిన తర్వాత అన్ని ప్రాంతాల్లో సమాన దృష్టితో చూస్తామని సీఎం అయిన వ్యక్తి ప్రమాణం చేస్తారు. పక్షపాతం, బంధుప్రీతి లేకుండా పాలన చేస్తామంటారు. నిజంగా ఈ ప్రమాణాలు అమలవుతున్నాయా? నాయకుల ప్రమాణాలపై ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది? వాస్తవానికి అన్ని ప్రాంతాలను సమాన దృష్టితో చూడాలనే అంశం ముఖ్యమంత్రికి మాత్రమే కాదు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులందరికీ వర్తిస్తుంది. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత వారు పాటిస్తున్న విధానాలు గమనిస్తే సమానంగా చూడటం లేదని స్పష్టమవుతుంది. తెలంగాణలో ఇటీవల వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అన్ని ప్రాంతాలను సమాన దృష్టితో అభివృద్ధి చేయలేదని విమర్శ ఉంది. అయితే అప్పట్లో ప్రతిపక్షాలు నిత్యం ఇదే అంశాన్ని మాట్లాడేవి. సిద్దిపేట, గజ్వెల్, సిరిసిల్ల నియోజకవర్గాల్లోనే అభివృద్ధి కనిపిస్తోందని ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగిన కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది. అయితే సాగునీటి ప్రాజెక్టులు మొదలుకొని రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో కూడా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలతో సమానంగా ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి జరగలేదనే వాదన ముందుకొచ్చింది. వాస్తవానికి రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా తమ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఏం చేస్తామనే విషయం స్పష్టంగా ప్రకటిస్తాయి. ఈ హామీలు గ్రామాల వారీగా, మండల వారీగా, నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా, అంశాల వారీగా ఉంటాయి. ప్రజలకిచ్చిన మాట ప్రకారం రాజకీయ పార్టీలు తామిచ్చిన హామీలు అమలు చేసే దిశగా పనులు మొదలు పెడతాయి. అయితే ఆ క్రమంలోనే ఎన్నికల హామీల ప్రకారం కాకుండా ప్రభుత్వంలో, పార్టీలో నిర్ణయం తీసుకునే స్థాయిలో ఉన్న నాయకుల నియోజకవర్గాల్లో పనులకు ఎక్కువగా నిధులు కేటాయించడం సాధారణంగా కనిపించే విషయం. అయితే ఈ విషయాన్ని తరచూ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ప్రస్తావిస్తాయి. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలు పాటించే విధానం కూడా గత ప్రభుత్వ విధానాలకు ఏమాత్రం భిన్నంగా ఉండదనే భావన కలుగుతోంది. తెలంగాణలో ఒక సంఘటనను గమనిస్తే ఇది నిజమనే భావన కలుగుతుంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తవానికి సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన నాయకులు. ఆయనకు మొదటి నుంచి నివాసం సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడకలోనే ఉండేది. అయితే ఆయన ఓటును ఇప్పటికీ చింతమడకలోనే కొనసాగిస్తున్న కేసీఆర్ ఎంపీగా కరీంనగర్, పాలమూరు నియోజకవర్గాల నుంచి కూడా పోటీ చేశారు. 2014 నుంచి వరుసగా గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధిస్తున్నారు. 2014లో మొదటిసారి అక్కడి నుంచి గెలిచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన తరువాత బీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి రావటంతో కేసీఆర్ సీఎం అయ్యారు. ఇంకేముంది, గజ్వేల్ రూపురేఖలు మార్చేశారు కేసీఆర్. అయితే గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ గాడా కూడా ఏర్పాటు చేశారు. ఇక గజ్వేల్ కంటే జనాభాలో ఎక్కువగా ఉన్న ప్రాంతాలను, అధిక ఆదాయాన్నిచ్చే ప్రాంతాలను మించి అక్కడ వివిధ పనుల కోసం నిధుల వరద పారించారు. ఇక గజ్వేల్ నుంచి కేసీఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేయకుంటే, సీఎం పదవి చేపట్టకపోయి ఉంటే గజ్వేల్కు ఆ స్థాయిలో నిధులు వచ్చేవా అనే ప్రశ్న కూడా సహజంగానే ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చింది. తెలంగాణ పాలనలో బీఆర్ఎస్ శకం ముగిసింది. సీఎం పీఠం నుంచి కేసీఆర్ దిగిపోయారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎం పీఠం పైన కూర్చున్నారు. అప్పటికీ ఇప్పటికీ కనిపించే స్పష్టమైన మార్పు ఏదైనా ఉంది అంటే అప్పట్లో గాడా పేరిట గజ్వేల్ కు నిధుల వరద పారగా ఇప్పుడు కాడా పేరిట కొడంగల్ ఆ స్థానానికి రానుంది. రేవంత్ రెడ్డి సీఎం పీఠం పైన కూర్చున్న వెంటనే కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటైంది. దాన్నే కడా అని పిలుస్తున్నారు. ఇకపైన కూడా కాడా అనే పేరుతో కొరంగల్ ప్రాంతంలో అభివృద్ధి పనులు పుంజుకొనున్నాయి. అన్ని ప్రాంతాలను సమాన దృష్టితో చూస్తామని ప్రమాణం చేసే ముఖ్యమంత్రులు అనుసరిస్తున్న విధానం విమర్శల పాలవుతోంది. నాటి కేసీఆర్ అనుసరించిన పంథాను విమర్శించిన కాంగ్రెస్ పార్టీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తాను అదే పంథాలో పోవటం విమర్శలకు తావిస్తోంది. తెలంగాణలోనే కాదు, ఏపీలోనూ ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ హయాంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఇడుపులపాయలో నిధుల వరద పారిందని టీడీపీ ఆరోపించింది. వాస్తవానికి నిధులన్నీ కూడా ఇడుపులపాయకే వెళ్తున్నాయని అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రతిరోజు గగ్గోలు పెట్టేది. కాంగ్రెస్ పార్టీని నిందించిన టీడీపీ ఏమైనా తక్కువ తిన్నదా అంటే ఆ పార్టీ అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో నిధుల వరద పారిందనేది నిజం. కానీ అక్కడ దానికి భిన్నమైన వాదనను ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వినిపిస్తున్నారు. వాస్తవానికి జగన్ ప్రతిపక్ష హోదాలో ఉంటే నిధులన్నీ కుప్పానికే పోతున్నాయని విమర్శించేవారు కావచ్చు. కానీ ప్రస్తుతం ఆయనే అధికారంలో ఉండటంతో స్వరం మార్చి చంద్రబాబు సొంత నియోజకవర్గానికి కూడా ఏమీ చేయలేదనే వాదన తెరపైకి తెచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న సమయంలో సీఎంగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సాక్షాత్తు శాసనసభ వేదికగానే నిధులన్నీ ఒకే జిల్లాకు కేటాయించుకుంటామని, ఏమి చేసుకుంటారో చేసుకోవచ్చని హెచ్చరిక ధోరణిలో మాట్లాడటం అప్పట్లో విమర్శలకు దారితీసింది. రాజకీయాల్లో ఈ పోకడలు ఎటు దారి తీస్తాయోనన్న భావన కూడా వ్యక్తమవుతోంది. ఇక నాయకుల మధ్య, పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ ఉండాలి అనేది విమర్శకుల అభిప్రాయం. అయితే అధికారం ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉంటే మరో రకంగా విధానాలు అమలు చేయటం, అలాగే స్వరం మార్చటం వల్ల పార్టీల మధ్య ఘర్షణ వాతావరణానికి దారితీస్తుందనే విషయాన్ని రాజకీయ పార్టీల నాయకత్వాలు గుర్తుంచుకోవాలని విమర్శకులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏపీలో ఏకకాలంలో శాసనసభ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో మాటల యుద్ధం మరింత పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాస్తవానికి మెజారిటీ ఏపీ ప్రజలకు కావాల్సింది ఏమిటి? రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజన హామీలు ఎంతవరకు అమలయ్యాయి? ఏపీకి ప్రాణధారమైన పోలవరం పరిస్థితి ఏమిటనే ప్రశ్న రాష్ట్ర ప్రజలను వేధిస్తుంది. అయితే పోలవరం విషయంలో ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలు స్పష్టమైన వైఖరి తీసుకోవాలనే భావన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రమన్నాక రాజధాని కూడా అవసరమే కదా. విభజన సమయంలో రాజధాని కోల్పోతున్నామని పార్టీలకు అతీతంగా నాయకులందరూ కూడా వాదించారు. మరి అలాంటిది
రాజధాని 10 ఏళ్లైనా కూడా ఏర్పాటు కాకపోవడానికి కారణమేమిటనే ప్రశ్నకు జవాబు ఎవరు చెప్పాలి? రాజకీయ పార్టీలు కూడా విపక్ష నాయకుల ఒక్క నియోజకవర్గం మాత్రమే కాదని అన్ని ప్రాంతాలను కూడా తమ దృష్టితోనే చూడాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక పార్టీకి, ప్రభుత్వానికి నాయకత్వం వహించే వ్యక్తులు న్యాయంగా లేనప్పుడు వారిని ఎవరు ప్రశ్నిస్తారు? కాలమే సమాధానం చెప్పాలి.